మనం అడుక్కొని తింటున్నామని ప్రతి ఒక్కరు అనుకోని దాని ఆబ్జెక్షన్. కాకపోతే అమ్మ ఎవరేమనుకున్నా పర్వాలేదు కానీ నేను మా నానమ్మని మంచిగా చూసుకుంటాను నువ్వు అంటావు అంతేనా? అంతే. నేనే కాదు నా సిల్లలు కూడా ఆలోచించి దిమాకులకు తెచ్చుకుంటే చాలా గ్రేట్ వర్క్. అంతే, దేని కూడా కోరేది అంతే. అమ్మ నాన్న నిలిచబెట్టి వృద్ధాశ్రమంలో రోడ్ల మీద నిలిచబెడితే బాగోదు సార్. మనం బతికిన 9 నెలలు మోసింది, 25 ఏళ్ళు పెంచింది సార్. 25 ఏళ్ళు పెంచింది, కడుపులో 9 నెలలు మోసింది. పెంచినా మీకు మనం విడిచిపెట్టిన అనుకో గాడిద లెక్క మాట్లాడుతుంది. అమ్మ ఏం పేరు అమ్మ నీ పేరు? రమీలా. రమీలా. మంచిగా చూసుకుంటున్నా మీ మన్మడు? చూసుకుంటుండు బిడ్డ, ఆన్మీనే బతుకుతున్న బిడ్డ. యా గాయ్స్, చూడండి అబ్బాయిని చూశారు కదా, ఎంత మంచి అబ్బాయి అంటే అంత మంచి అబ్బాయి అనమాట. అలానే ఒక్కొక్కరు నిజంగా ఉంటారనమాట. ఎలాంటి వాళ్ళు అంటే ఎదవలు ఉంటారు నిజంగా. చూడండి, ఇతను బండిలో తీసుకొచ్చి ఈ తాతని ఈ నానమ్మనైతే తీసుకొచ్చి రోడ్లో దించేసి వెళ్ళిపోతుంది అనమాట. నిజంగా వీడిగా నాకు కనిపించాలి. ఎలా ఉంటుంది అంటే అలా ఉంటుంది అనమాట. నిజంగా ఇది మనిషా పశువా? రైట్, వాళ్ళు నిన్ను కన్ని ఎంత పెద్దవాడిని చేస్తే నువ్వేమో నడు రోడ్లో వాళ్ళ బట్టల్ని వాళ్ళ బ్యాగుల్ని తెచ్చి జల్లేస్తాయంటారు. నిజంగా వీడు లాంటోడు కానీ నాకు కనిపించాలి ఫ్రెండ్స్. నిజంగా అడ్డదారులు నిజంగా. చూడండి, ఈమె ఈ పిల్లోడు అసలు ఈ తల్లి నిజంగా తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే మనము నిజంగా వివరించలేమన్నమాట. ఎందుకంటే ఇలా అంటున్నానంటే చూడొచ్చు, ఆ పిల్లోడు ఎలాంటి వాడైనా మనకు తల్లికి నచ్చుతాడనమాట. మనం ఎలాంటి వారమైనా కూడా నిజంగా మన తల్లిలకు మనం నచ్చుతామన్నమాట గైస్. నిజంగా దయచేసి తల్లిదండ్రులను కానీ రోడ్లో వదిలేయడం, అలానే అనాథ ఆశ్రయాల్లో వదిలేయడం అలాంటి పనులు అయితే చేయకండి. నిజంగా చాలా తప్పు పని గైస్ అది నిజంగా. గాయ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.